సభికులందరికీ శ్రీకృష్ణ నమస్సుమాంజలు. పరమాత్మ పరందమ్మ ఏనాడు రానివాడు నీ రాకతో మా ఆందోళన పుణ్యత గాంచద సుఖశనులు అవుతున్నాము. పెద్దల ఆశీర్వాదం చేత ముకుందా ఎక్కడుండి రాగలడు. విరాట నగరము నగల పాండవుల సమక్షము నుండి మధుసూదన పాండవనందనకు ధర్మచంద్ర విశేషించి వాత్సల్యాస్పదమైన మా కోడలు ద్రౌపదీదేవి కుశలమా? మామ మీరింతటి ప్రేమాగలమున గలవారు గనుకనే స్వతంత్రించి పాండవులు నన్ను తమ వద్దకు రాయబారిగా పంపినారు. ఎటులందురా? తమ్మని కొడుకులు సగపాలిమ్మనిరి అతోల ఇష్టపడవయే ఐదోలిమ్మనిరి ఐదుగురుకు ధర్మంబుగా నీ తోచినట్లు మనుపమవారికి తనయలు విలిచిదవో నీ తనయలతోనే స్వతంత్రించిదవో చులువు కదారిని లేని అయ్యకు వంశక్షయంబనకు కురునాదా మాన్యత సుచరిత్ర మామా సత్యరకే పోత సర్వరాజ భరిత మాన్యత సుచరిత్ర మామా తమ్మని కొడుకోలు తమ్మని కొడుకోలు సదపాలెమ్మని పంగబాలిగా నన్నిటకు పంపిరి రాయబాలిగా నన్నిటకు పంపిరి మాన్యత సుచరిత్ర మామా సత్యరతే పుత్ర సర్వరాజ భరిత మాన్యత సుచరిత్ర మామా సమరమేలని తలుచుచుంటిరా సమరము నేలని తలుచుచుంటిరా సర్వనాశనము కాక తప్పదు సర్వనాశనము కాక తప్పదు మాన్యత సుచరిత్ర అమా సత్యరతే పుత్ర సర్వరాజ భరిత మాన్యత సుచరిత్ర మామా అవును, నేను సర్వము ఎరుగుదును, కానీ పెద్దవాడవని ముందుగానే తెలిపి తిని నీ తమ్ముని కొడుకుల చేత సమరవే చేసుకునేదవు లేక శుశ్రూషణవే చేసుకునేవు అంతయు నీ ఉందన్నది. అందలకు ఇందులకు వారి సంసిద్ధులే. మన కనుక దూతగా వచ్చి అతపుచున్నాడు. సమతమైన సమాధానం చెప్పి సందే గావించకము. చిరంజీవి పాండవులు తమ భగముకై పెనుగవారలే కానీ ఎంత మాత్రం అధర్మతులు కాదు. ధర్మమే జయించునందరు.
ఆ పాండవులు కోరిన 5 ఈ జనార్దికే ఇచ్చితేని నీ ప్రచండ బండమున రాకున్నది కదా. సియోదన విన నేర్చితివేని విదురుని పలుకులు నిజము. రాక రాక గోవిందుడు రాయబారిగా వచ్చినది మన అదృష్టం. ఆలోచించి సగ భాగం పంచిపెట్టి ధర్మ సంస్థాపనకు ప్రయత్నించము. శిష్య చూడమని మేము మీ ఎడలే కానీ పాండవుల ఎడలే కానీ భిన్నాభిప్రాయంలో కాము. రాజ్యం కోసం అన్నదమ్ముల సుతులు కొత్తులు దోసుకున్నారన్న కలత నాకు రానియము. పాండవుల భుజబల పరక్రమలు ఏమరకు దీర్ఘపెట్టము. మీ పితామహులు హితవచనములు మన్నించము. మహారాజా, పెద్దల మాటలు నిరాకరించవలదు. మీరు ఏకభావంగా ఉన్న మాకందరికీ ఇది ఆనందదాయకమే కదా. నారాయణ నారాయణ రారాజా, ఈ దేవదేవుని మాటలు యథార్థములు. అఖిల లోక వీరులకు పాండవులైన నీ సోదరులు, వారి తోడ కలిసి రాజ్యము పాలించిన సర్వశక్తులు నీకే లభించును కదా. నారాయణ నారాయణ. కలకమను బరుగుచుండి కడుపు నిండా అని తలచగొనకనైన నాకు వలదు ఇజము సంటు పలుకుతుండా జ్ఞానముందిన సంధికి పోనుగొనుమా. నశించు దురాస సమానమైన వీరవరులు ఏల ఏ జగంబు ఏల పల్కెవో. వైరమును విడాసి శాంతి మదిల దలాసి, వైరమును విడాసి శాంతి మదిల దలాసి, నిలపవయ్య ధర్మగుణం జగతి నిందు నీవు పొందు దూరవై. సుయోధనా విను నశించు దురాస సమానమైన వీరవరులు ఏల ఏ జగంబు ఏల పల్కెవో. నారాయణ నారాయణ. భావ కురసార్వభౌమ, నీ హితము కోరి పెద్దలందరూ పలుకుచుండగా ఆ మౌనం ఏమిటి? అంగీకారం అనుకుందరా లేక తిరస్కారం అనుకుందరా? ఒకవేళ నీకు ఈ సంధి ఆమోద యుద్ధం కానియడలా జరిగిపోవో విపరీత విపత్కర పరిణామములు కూడా తెలియచెప్పేదని వినుము. చెల్లియో చల్లకో తమకు చేసిన యగ్గలు సైతరందరం తొల్లెగ చెంచే నేడు నన్ను దూతగా పంపిరి సంధి చేయ. నీ పిల్లలు పాపలు ప్రజలు చెంపు వహింపక పొందు చేసేదో. వెళ్ళిరనందెగూర్చిగవో ఏర్పడ చెప్పము కౌరవేశ్వరా. పాండవులేమి రాజ్యభాగం అడుగుటామి, ఈ గోపాలుడు రాయబారము సాగించడేమి? అన్నిటికీ నీకు తొందరేనా దుశ్శాసన? అతడు చెప్పగలిసిన సంగతులన్నీయో చెప్పనిమ్ము.
ఆ తర్వాత పెద్దలే నిర్ణయించును. రాయబారపై నీ సిద్ధాంతములెందుకు? శాంతించుము. సోదరా అంగరాజా, ఈ గోపాలకు తగిన సమాధానము చెప్పి మా కందరికి సంతోషము కలిగించము. నందనందన, నీ ఇష్టానుసారముగా మాట్లాడకు. రాజ్యాలెవరూ సమ్మతింపజాలరు. నీ అధిక ప్రసంగము గావించుటకు ఇది మా దుర్యోధన కొలువు కూటమే కాని నీ ద్వారకాయందలి గొల్ల ఇల్లాడు కూటము కాదని దలంపము. ఓ ఈసుత పుత్ర, మహానుభావుడిగా దేవదేవుని నిరాకరించిడివా? నీ అధికారం నీ అధిక ప్రసంగము గావించడకు నీకు అధికారం ఎవరిచ్చింది? చెప్పవలసిన కావుడే నేను చెబుతున్నాడు. అంత మాత్రం మన ఇంత కోపమేలా? విరాట నింపజమల పట్టిన వేల ఎంతో నా తోడక్కడ నాకిన మనమెల్లర గతి ఏ మగను ఏ తరంగను నడిచితివో మరచితివో కురునాదా. చిత్తార సారంభుని నుగ్గడించితివి, అది ఎట్లన్నా? అభిజాతత్వం కల్గా జ్ఞాన సతి ఎందైనా ధర్మదారం పట్టి కొల్వనాకిచ్చడలొచ్చి వస్త్రం ఎల్వగా దాసి సభల ఎందు వసింపమా ఎనజన తొడయాన్వాలింపగా చూచి రాజభయంబో విగ్రావితీయని ఇదే దుష్కార్యమగా చలరే. ఓ ఈ కుంభ సంభవ, మతిలేని గాంగేయంతో పాటు నీకు కూడా మతిపోయినదా ఏమి? ఒక్కడెవడో వచ్చి అడ్డదిడ్డముగా మాట్లాడుచుండగా వినుచు కూర్చోడానికి నేను అంతటి పిరికివాడను కాను. కథనము చేయలే అని కన్ని మాట చెప్పని బెదరిసు యోధనుండు తన వీరము నీరము పాలు చేసిన బెదరంగ చూతనందనుడు బెదరవాడే. శత సముద్రం చదరం గల్గు ఈ పుడమి శాస్త్రవ శూన్యంబు చేయకుండా గాంధారే ముల తూల నాడగా గొల్లవాడి ఏమిటలా? గాంధారే ముల తూల నాడగా గొల్లవాడి ఏమిటలా? పల్లె పల్లెలు విచ్చనెత్తిన పాండవ పుత్రులు బాలరగా, పల్లె పల్లెలు విచ్చనెత్తిన పాండవ పుత్రులు బాలరగా చిన్నదనమున అనములేకున చిన్నతనమున అనములేకున వెన్నెమీగిడలు తిన్న చోరున కన్నవారులో అన్న పిల్లలుగా కంసులు చంపిన దురాత్ముడ, కన్నవారులో అన్న పిల్లల కంసులు చంపిన దురాత్ముడ. గాంధారేముల తూల నాడగా గొల్లవాడు ఏమిటలా ఏమిటలా ఏమిటలా? ఏమిరా చెప్పింది? సేవకుడు సేవకుని రీతిగా పడి జోనోదలను కూడా ఓడించినంత గొప్పవాడవైతవా? గురు దక్షిణాతమై మీరందరూ దృపతినిచే ధరలనాడు మనలందరినీ కొట్టి మత్స్య యంత్రము కొట్టి పాంచాలి స్వయం వలమునాడు గాంధర్వరాజుచే కౌరవేంద్రుడు గున్న ఘోషయాత్రలు చిక్కికొన్న నాడు నీదు బల సంపదలన్నీయో ఎందుకోయే భీష్మ జోనాదుల గెలవంత బ్రహ్మకైన వరి కైలాసుడో త్రిపురారికైన తారము కాదోయి చాలించు దానకర్ణా. ఓ ఈ గురుపుత్ర, మాటలతో కోటలు కూడా దాటుతున్నాయి. ఇంకా అద్దె మీరి ప్రవర్తించిన
ఈ సభారంగమే రణరంగముగా మారి నీ కనుగర్వ శాంతి కాగలదని దళంపం. ఓరి కరుణ, బలవంతుని గర్వింపుచో మాతోడనే కలవకు కొనుక్కుంటేవా? అశ్వత్థామ ఆపులు ఎత్తుకపరచము. ఆనాడు పాండవులు ఈరోజు ఏ మూల దాగి ఉందిరో అందులోనే మొట్టమొదటివా. దుశ్శాసన, ఇంకా నువ్వు ఈ సుతపుత్రుని వారింపుచుంటేవా? ఈ కురు పాండు వైరములకు ఈ కరుణే కారణభూతుడు. వీడు లేనిచో భారత యుద్ధమే లేదు కదా. అశ్వత్థామ, శాంతించము. రణచక్రమంతియు తన చేతుల మీదనే త్రిపురన్న ఈ కరుణను మనోరథంపై చెల్లించము. సేవాధర్మము సూతధర్మము రాశీభూతమయ్యప్ప మాయావాచల్యమజూప కరుణడిటో ఆశ్చర్యంబు నీకేల రాజేణ కోరినో అనికి నాడే పోండు పోరాడలే వర్జింపుడు కర్ణుడు చావ వరకు ఆద్యంతము యుద్ధము సేవాధర్మము సూతధర్మము. నారాయణ నారాయణ. సుయోధన, అందరూ నన్ను కలహాప్రియుడని చెప్పుకుందరే కానీ నేను మాత్రము ఎవరికి ఎట్టి పోరాటం పెట్టువాడను కాను. నా పలుకులు కొంత ఆలకించి ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్లే చేయము. నారాయణ నారాయణ. ఉన్నారు తమ్ములాపై ఉన్నారు మహానుభావులు ఉగ్గల తేజి ఎలాంటి వారు పాండవులు ఎన్నటికి కన్నులేమి విపకున మలిలో వినబోయిన మాటలు వినబోయిన మాటలు వినబోయిన మాట విమల సుజైన తేట. సుయోధన, వినబోయిన మాట విమల సుజైన తేట వెనకంటి స్వర్గబాట వినకుంటే నటి మూట వెనకంటి స్వర్గబాట వినకుంటే నటి మూట. వినబోయిన మాటలు గౌరవేంద్ర వినబోయిన మాటలు చేరియుని చేత చెప్పి తిని నచ్చినంత చేరియుని చేత చెప్పి తిని నచ్చినంత వీరడి చేయకంత విన ఉన్న మాటలెంత వీరడి చేయకంత విన ఉన్న మాటలెంత. వినబోయిన మాటలు కౌరవేంద్ర వినబోయిన మాటలు ఓ కౌరవేంద్ర వినబోయిన మాటలు. నారాయణ నారాయణ. సుయోధన, బ్రహ్మమానస పుత్రుడైన నారదమునింద్రులు ఏమియో చెప్పుతున్నారు. వారికి తగిన సమాధానములు చెప్పి మాకందరికి సంతోషము కలిగించము. వెనక సంజయుడు చెప్పిన మాటలునే అతడు చెప్పుతున్నాడు. అందులకు అంగీకరించవడు కాదని ఇందున్నవారు ఎవరు ఎరుంగరు. సుయోధన, మనకు అనేక రాజ్యములు ఉండగా పాండవులు కోరిన భాగము నొసంగినంతనే మనకేమైనా తక్కువగానా? అదియుగాక మీరు అన్నదమ్ముల బిడ్డలు. అన్నదమ్ముల సుతులమై నరలు మీకు రాజలక్ష్మి పోరాట వేళ వంశాభివృద్ధి పందెడు పదవి మరిచి సంధికి ఒడంబడుకు అర్ధరాజ్యం గురించి
పితామహ, మీరు ఎంతసేపు చెప్పినను ఆ పిచ్చి సంజయ్ని మాటలునే చెప్పుతున్నారు. రాజ్యభాగం ఉన్న సంగిన చాలను లేదా యుద్ధమనికి సిద్ధముగా ఉండమని కదా దాయదులు కబురంపి ఇందరి పెద్దలు మాటలు నిరాకరింపక ఇచ్చి తినుకున్నాడు. అట్లయినా మేము వారికి ఓడినట్లే కదా. భరత కులంబునకే లోపంబు కలగు, రెండు తెగల వారు చచ్చుట ఎందైన గలదే. సంధి చేసిన తప్పునే చావు మాకు, గురుని శాపము నిజముగా జరగనేనే. దలించితివా? మా పెద్దవాళ్ళకు మా పలుకులు ఆలగించి ఆ తరువాత నీ ఇష్టం వచ్చినట్లే చేయము. ఇతమ్మెదిగే వారి భాగము వారికి నేను సమరమగను ప్రజా సౌఖ్యము సొలిసిపోవు, విప్లవమున దేశమున అనుభవించి ప్రబల రక్త ప్రవాహములై పారునయ్యా. ఆశ్చర్యదేవ, మీరు సైతం ఆ పాండవులకు భయం అందొచ్చున్నారు. మీరు సైతం ఇట్లా చెలవిచ్చిన ఇంకా నేనేమనగలవాడను. తమరిప్పుడు పాండవులతో సంధిగా ఉంచుకోమని చెప్పుట్టుకుంటే మా రాజ్య స్వరాసములు వారులకే దారుపోసి మమ్మను కానుకలు పంపుట మేలు కదా. మీ మాటలు వినించేందుకు మమ్ము క్షమిప్పుడు. పాండవ పక్షపాతి అనుభవన్మతములిరించగాక, యా కండల నందనుండు తమ కంటే పరక్రమశాలియే. అదట్లుండగా ఎన్నడో అయిన యుద్ధము మాట తలుంతురయ్యా. కానుండు మహాత్మ, మీకు కృపై గతి వచ్చిన నేనేమి చేయదా. మిత్రమా, జగదేకది మిత్రమా, పరక్రమమున శత్రువులను ఖండించి రణరంగములను ఎదుటేని ప్రవేశింపచేసి రాజ్యలక్ష్మి కైగా కై వీర పురుషమే కాని యుద్ధమునికి రమ్మని వీరిని ప్రార్థింపవచ్చునా? ఇతనికి నమస్కరించవలన మనకెంత చిన్నతనమో కదా. గురుకు నమస్కరించుట దోషమా? కుమార, కలుడైన రాజుని పరిత్యించుట తెగనే కాని దేహించుట తెగదు. ఇట్టి వారు పరిగ్రహించుటేమి పరితపించుటేమి. మిత్రమా, అచ్చినాపుర సార్వభౌమ, వీరానికి సాయము చేసేవారు. అణవో సప్తకం ఒకటై దరిద్రుని భంగిన స్వర్ణగిరేందరు పగలు బారిన లోకము తెల్లవారిన పూర్ణ దయారైతులై పురవైరి నిల్గిన ఈ కన్నుని ప్రాణము కలిగిన ఆ పార్థునికి చావు తప్పునే. పరాక్రమము చూచదే గాక. వీరంబో కల్పల్ మాటలు లనికి మంగు రాజు రంగరస తండ్రి రావయ్య, తాత రాపదము కోరికైనవరిని విశ్వాపాలుడాశించరు, వారే గెలతరు పారివారుల బలానష్టముల చూచుచుండగా. అశ్వత్థామ, శాంతించము. మనమందరూ ఒకే తూరు పోవచ్చును. సుయోధన, అనేక శాపగ్రస్తుడైన ఈ కరుణుడా నిన్ను రక్షించవడు. వాని మాటలు పాటింపక ఈ యుద్ధము నివారించు. పితామహ, బంధుత్వాలను చూచి పరితాపపడుచుంటివా? ఆశ్చర్యదేవ, మీరు సైతం ఆ పాండవులకు భయమందుచున్నారా? వీరాది వీరులైన చో ముందుకు రండు, పెరికి వారులైన విశ్రాంతి కొనడు. కానీ ఈ యుద్ధము మాత్రం జరిగి తీరవలసినది. సమాధితులారా,
మా దాయ విభాగములకు ఈ రచ్చలందుకు ఈ రాయబారులందుకు ఎక్కడైనా ఒక్క అరయందు 2 గంటలు యూడింపగలరా? అవురా, వంటవని బండతనము, పేడువని నైపుణ్యత, గురుముల గొప్పల కుశలత, వేగ వేషధారి త్యాగము, రణము జయించి చూపవచ్చు కదా. ఈ విలైన వారు ఏల ఇసుకము బతుకే అని వేల పాలించి బతుకవచ్చు. దక్షిణే వీర సర్వము సమరము, చావు నిజమంటది చావకు జంట వేళ. అవురా, ఇది ఎంతయో మీ దురావేశ, దురాతిశయ, దురాగ్రహ, దుస్సహవాసములే కదా. పాండవరు సుయోధన తెలియలేరా, కొన్నారు పాండవరు బలిమెలి కనకన్ సుయోధన గెలువజాల ఒక్కొక్కరు నేలలో చాలా ఒక్కొక్కరు నేలలో నిరచయతోట పదనాలుగులో గమన గెలువజాల ఒక్కొక్కరు నేలలో నిరచయతోట పదనాలుగులో గమ ఓడింపడు మిమ్మక్కడు ఉన్నారు పాండవరు జనకన్ సుయోధన సుయోధన. కృష్ణ, నీ వాక్చాతుర్యములు ఇంకా చాలు చాలించుము. మాది దురావేశ, దురాతిశయ, దురాగ్రహ, దుస్సవాసముల బల చక్కగా చెప్పుతుంది. అట్లు కాదు, నేను చెప్పేది నీకు ఇనుము. ఈ సుయోధని తొడలు విరుగు కొట్టేదని చెప్పినాడే మీ భీముడు, అది మీ దురావేశం. రాధేని వంచి భరత ఖండములో విజయ పతాకములు ఎగిరివేయాలని ఆలోచించరు కదా మీ పాండవులు, అది మీ దురాగ్రహం. దుశ్శాసని చంపదని ప్రతిజ్ఞ చేసినాడే మీ భీముడు, అది మీ దురవేశం. మీ వంటి వెర్రి గొల్లవానితో నైహము ఈయము సంపాదించుకున్నారు కదా మీ పాండవులు, అది మీ దుస్సవాసము. కృష్ణ, కృతకంఠ కోసం అనుకొని వచ్చిన దానినే వెళ్ళము. ఆలములోన దుర్జర మహారధికారం కౌరవేయులు ఆలిన చూచమాడించిన దురాత్ములు పాండవేయులు కొలడిదాకా తండ్రి మనముడునే మాకింత కన్న మాలయ ఈలము జనింప ముజ్జుగ మగనేరునే. బావా, మీ మాటలు మీవే కానీ ఈ రాజ్యమంతి పాండవ రాజ్య భుజబలార్జితమే కానీ వేరు కాదు. వారికి నాడు రాజ్యభాగ్యమే లేదుందువా, నువ్వు అట్లా అనుకుని వచ్చో. అలాగుటయే జలంగని మహామహితాత్మ అజాత శత్రువే అలగిన నాడు సాగరములన్నీ ఏకముగాకపోవు. ఈ కన్నలు పదివేవునైనా అని నొత్తలు చత్తలు రాజరాజా నా పలుకలు విశ్వసింపము. విపంగుల లోపల గావు మెల్లగలు ఆ ఆ
పాండవులకు 5 గ్రామములేమిని భిక్షము కోరుతున్నావా? ఉత్తర గోగ్రహణమున అర్జునుడు మా కంటపడి సమభంగమాంచినాడు. తిరిగి 12 ఏళ్ళు వనవాసము 1 ఏడు అజ్ఞాతవాసము కాంచుకుని వచ్చిన వారి రాజ్యభాగం ఇచ్చుటకు మేము ఎంత మాత్రము సందేహించడము కాము. ఈనాడు అతని పుత్రులకి ఎట్లా ఆనాడు పాండురాజులకే లేని భాగము ఈనాడు అతని పుత్రులకి ఎట్లా వచ్చును, ఎలా వచ్చును? ఇంత మాత్రం ఎరంగని క్షత్రియ ధర్మమేమున్నది. బావా, ధర్మానుసారముగా వారి భాగము వారికి ఇచ్చుటకు నీ మానసం అంగీకరింపరేని ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రామములైన పంచేయము, 5గురికి 5 గ్రామములైన పంచేయము. అట్లా కాని ఎడలా జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు ముందు స్మిత వాజు శ్రేణియంబోజి కన్నలు 10,000 అని నొత్తరు చెప్తరు రాజరాజా. నా పలుకులో విశ్వసింపము ఒకల్లడు 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 నేముర ఆరగింపడు పురుష్మానాత పదను సంతోషంబున సంధిసేయదులే. బావా, సంతోషంబున సంధిసేయదులే. వస్త్రం పూచిచో ద్రౌపది కాంతం జోచిన నాడు చేసిన ప్రతిజ్ఞలు నిల్పదేమల్లో నీ పంతం నీ సాజన్మం రొమ్ము రుజురమ్ము తాగుడానైనా సంతోషంబున సంధిసేయదులే. నిశ్చింతం తగ్గదయం తదోరయుగమం ఛేదించినాడే. సంతోషంబున సంధిసేయదులే. సంతోషంబున సంధిసేయదులే. రాయబారి, చాలించు నీ దుష్ప్రసంగం. ఆయుష్మాన్, అర్థించి వచ్చిన రాయబారికి సమసీతమైన భాగము పంచిపెట్టు. పితామహ, గురుదేవ, తల్లిదండ్రులారా, సభ్య మహాజనులారా, నా క్షేమము గోరి పలికిన మీ తవాక్యములకు మేము కృతజ్ఞుడు. రాయబారి, గోకుల విహారి, నీవెంత తెలివితేటలతో ప్రసంగించిన నీ అంతరాత్మమును, నీ పలుకులోని అంతరాత్మమును తెలియని అజ్ఞాని కాని నా గురుదేవుల సోదరుడని, కుంతీదేవి మూలప దూరప చిత్తమని, సకల రాజ్యములతో సమస్త సత్క్రములతో అతిథిగా ఆవరించక తిరస్కరించి నీకు నీవే రాయబారిగా ప్రకటించుకున్నా. రాయబారిగా వచ్చినప్పుడు రారాజాకు జనిట ఆశ్చర్యము కాదు గనుక నేను ఉచిత వించితి, నీ గౌరవించితి. రాయబారిగా వచ్చినప్పుడు పంపిన వారి మాటలు ప్రకటింపక, ఆపై మహాభిమతలు గ్రహింపక ఎంతో పల్లతనము పర్వతిస్తుంది. ఇప్పుడు నేను సంధికి వడంబుడినచో సౌజన్యములతో దాయాదులకు పాలు పంచి ఇచ్చినట్ల, లేక వారు వందిగా వర్ణించిన వారి బరబరకు బెదిరించినట్ల దూత కృత్యములకు నిర్వహింపక పాత కృత్యములకు కలంకిత. మాలో మాకు కలతలు కల్పించి మా మైత్రిబంధం తెంచుటకు తెగించితివి. హై ధూళ్ళైన హీ అని పరమ దుర్మార్గుడు రారాజని లోకములకు చాటు వేయించితివి. కృష్ణ, నీవు కోరిన కోరిక సరైన చో, నిజమైన చో, నేను ఇట సువిశాల మహాసామ్రాజ్యమును 5 ధూళ్ళు లేకపోవునా
ఇంద్రప్రస్థం, వృద్ధాప్రస్థం, జయంతం, వారణావతంతో కలిసి 5 ఇచ్చిన చాలు. నాకు లేనిది, నాది కానిది, నేను ఇతరులకు దానం ఇచ్చినది ఆ నగరములు నేను వారికి ఎట్లా కట్టబట్టగలను? ఇది సాధ్యమా? సంధిపుషల మార్గమా? ఇది కాక నా పినతండ్రి పుత్రులకు భాగం ఇయ్యమట్టి. ఎవరు నాకు పినతండ్రి? పాండురాజా, యముడా, వాయువా, ఇంద్రుడా, అశ్విని దేవతల? కృష్ణ శతశృంగ పరమతపులు పుట్టిన కౌంతేయులకు భాగం ఇచ్చి శృంగ భంగమునంత వెర్రివాడనుకుంటేవా? ఒక్కవేళ భాగమే పంపాల్సి వచ్చినా ఈ గంగాతేడు పాలవతులకున్నాను, మా పితామలైన బాట్లిక సోమదత్తులకు భాగము లేదందవా? అందందు వచ్చిన అర్ధర్ధ భాగములు మా తండ్రి ధృతరాష్ట్ర పాండురాజులు ఎవరు భాగస్వాములు కదా. ఆపై మేము 100 వారు 5 కలిసి 105 కదా. ఇందరము వంతులేసుకున్నాను. ఎవరికి ఎంత వచ్చింది? అసలు అవిభాజ్య క్రూమ సామ్రాజ్యమును ముక్కలు ముక్కల చేత దేశమునికి శ్రేయస్కారమా? భిన్న భాషములతో, భిన్న సంస్కృతములతో, భిన్న నాగరికములతో దేశము చిన్న భిన్నమైనతో ప్రజలకి ఇది సౌభాగ్యమా? ప్రజలందరూ ఐక్యమతముతో ఒకే కుటుంబంతో ఉండే క్షేమము కాదా? కృష్ణ, ఈ యుగతరం ప్రకారము ఆస్తి 13 సంవత్సరములు పరాధీనమైనచో దానిపై హక్కు శాశ్వత తొలగుమా? సత్యము నీ వెరుంగువా? అందులకే జూజమునికి నేం పెట్టి తినే కానీ మతిమాలి కాదు. అయినను జూజానంతరము ద్రౌపది మా తండ్రి గారిని కోరిన కోరికలు 2. 1 ధర్మరాజు దాసిముక్తి, 2వది తన 4 భర్తల దాసిముక్తి. అంతేకాని ఆనాడు ద్రౌపది తన దాసిముక్తిని కోరును లేదు, మా తండ్రి గారు ఇవ్వును లేదు. కనుక ఇప్పటికీ మా దాసియే. కృష్ణ, వారు ఈనాడు రాజ్యభోగం కోరినట్లు మేము పాంచాలిని కోరినా తిరిగి వారు ఆమెను అప్పగించగలరా? సిగ్గులేక నీవు పంపిన పంపవచ్చునే కానీ ఎక్కులేక నీవు అంగీకరించి రావచ్చునా? ఇంకా నీ బెదిరింపులందువా? ఆ కౌంత నిధికల పరాక్ర సోపెతులేమి, 60 రభయంకులేమి, ప్రచండ దుర్మండితులేమి, సమరము సంగ్రాపుడుక 5 కొరికిట్లు దేయి దేయని దేగరింతురే. సమరము చేయరే బలము చాలిన నలుగురు చూచుతూ పెండ్లము పెదవారిచే కటకటంబున చూచుతూ ఊరకుందురే. మమతయు మానము అవమానము సిగ్గులు లేని వారి నయ్యము తగునయ్యా. అవ్వ భూమిపతులందరూ నవ్వరకయ్యా సంధి చేసిన. కృష్ణ, ఇంత ఏళ్ళ అకౌంతయాదులకు సూది మోపి అంత ధర ఇవ్వను. ఇదే నా తుది నిర్ణయం. వలదు సుయోధన యుద్ధము వలదు, వలదు సుయోధన యుద్ధము వలదు. కనుమా శాంతిని వలదు సుయోధన. దాయ భాగమున తగవను నీకేలా, దాయ భాగమున తగవను నీకేలా. పవే దారణి గణదే, పవే దారణి గణదే. వలదు సుయోధన యుద్ధము వలదు, కుమారేతిని గనుమా శాంతిని వలదు సుయోధన. రాజభాగమా రాయబారమా రణరంగంలో రాజభాగమా రాయబారమా రణరంగంలో చూటి పోటీ మాటలకే, చూటి పోటీ మాటలకి చాలను పంపిన జనర్దన, చాలను పంపిన జనర్దన, చాలను పంపిన జనర్దన.
పొందులావము మనమునకు వ్రత దళపము హతట మనమునకు వ్రత దళపము హతట వలదు సుయోధన యుద్ధము వలదు సుయోధన మగుతుర పరక పోరు సల్పక చాతువారితో సంధి చేయి మగుతుర పరక పోరు సల్పక చాతువారితో సంధి చేయి చోటే పోటీ మాటలు చోటే పోటీ మాటలు చాలను పంపిన జనార్దన చాలను పంపిన జనార్దన చాలను పంపిన జనార్దన. రాజా నువ్వు కోరినట్లే ఇవ్వగాక రణమే జరుగునిగాక. సోదరా దుశ్శాసన అన్నయ్య కృష్ణుని బంధించటకు ఏర్పాట్లు గావించము. ఒక్కని చేసి నన్నిచ్చట నుకడిగింపదలంచినావే నేనెక్కడ పోగలాడా ఇంకా నిక్కడ సిక్కితి బక్కి కైవడన్ దక్కితి నీటి పట్టు మిగి దెక్కకు నెక్కకు చేరరమ్మా చక్కని ఊహ పొట్టి అని రదమ్మ పార్థివా ఒక్కని చేసి నన్ను చట ఒకరి గింపగలచినావే. ఔరా ఇది ఏమి ఎందు చూసినా కృష్ణుడే కనబడుతున్నాడే. కృష్ణుని బంధించడం నా తరము కాదు. దుర్బలము ఈ దివ్య తేజస్సుని చూడగా నాకెందుకో ఆనందంగా కలుగుతుంది. ఆ శ్రీకృష్ణుడు ఇంద్రజాలం గావించినాడు. నేను ఇంకా నిలబడక ఉన్నాను కదా. ఎంత చూచిన కృష్ణే కనబడించన్నాడు. ఎవరో బంధించును ఎవరో నెడుతును. విధికృత మరుదాట వశమగునా ఘటనా కనులకనైనా ఘటనా ఘటనా కనులకనైనా విధికృత మరుదాట వశమగునా వశమగునా. ధర్మసోనుడే ధర్మము నీడిన ధర్మసోనుడే ధర్మము నీడిన ధరణి సింపవే దారుణి గణదే విధికృత మరుదాట వశమగునా వశమగునా. ఏడి కర్ణుడు ఇంకనూ రాకయుండినే. రామ
పురుషయే పంకజనావ పావన నామ రాజలలామ పావన నామ రాజలలామ పావన మగునయ్య నా జన్మమా పావన మగునయ్య నా జన్మమా ఈ భజనలు సలుపే నిర్మల చరితము ఈ భజనలు సలుపే నిర్మల చరితము శ్రీహరి నీవే గుణగానము సురారసములకు అమృత పానమా శ్రీహరి నీవే గుణగానము 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 జనార్దన ప్రయాణముకు సిద్ధమగా ఉంటివా? అవును, నీ కొరకై కాచి ఇంటిని. నా కొరకై కాచి ఉంటివా? కౌంతేయ, నీకొక రహస్యం ఎరిగించదా? సావధాన చిత్తుడువై అకర్ణింతువా? రహస్యమా? అదేమి దేవా? బావా, ధర్మరాజాదుల వలె నీవును కుంతీదేవి మొదటే పుత్రుడే కాని వేరు కాదు. కౌంతేయుడు నీవును పాండవేయను నిత్యమదనలు పొంది బిడ్డలే బావా మునీంద్ర మంత్రమున భాస్కరుడే నీ జనకుడు నీ దేవ రహస్య వికల గతింపక జంతుక దీర్ఘించే రాధావరుడైన సూతనికు తప్పక పాండు సుతుడు నీవు నీవును పాండవేయులు నిత్యముగా నలు పొంది బిడ్డలే. వాసుదేవ, ఈ రహస్యంబు ఈనాడు ఆ సూర్య భగవాని వలన కొంత వినగుంటిని. ఇప్పుడు నీ వలన సంపూర్తిగా తెలుసుకుంటుంది. నీ విద్యంతర్హంబున సాధారణముగా గుణదచ్చి శిరస్సమగ నాకు హంగరాజ్యమిచ్చి నే ఉన్నత కీర్తికి దచ్చి హా భూదవని బాయుట ధర్మమగున నాతోను విడుచుట న్యాయమగున. చిన్నతనమున శేషరాజయగవా సంగతులన్నిచ్చినంతవానిగా చేసినట్టి భూదవని బాయుట ధర్మమగునే నాతుని విడనాడి గూనుట ఇచుట మగునే. ఆ ఆ బావా, తెలిసి నీ తమ్ముడు తోడని యుద్ధం మనకు పూనుకుందవా? అట్లా గావించను మీరు జయింతురా? నిరుపమాన పరాక్రమమాన్యతలు పండవేయులకు వెలిచి పాతాళమందు దాగిన మృతువు మీకు తప్పగింట నొసట రాత్రియు తప్పింపనగునే సూర్యనందన
భావ ముత్తమనకు భయపడి నా దానశిలలకు అంతరాయముగా కలిగించుకుందన ఈ పోరాట మాత్రము నీ సంకల్పమే కదా. దేవుండగు నీవు పాండవుల పక్షమున నుండి మేమింకా జయింపగలము. ఈ సంగతి మా సుయోధనతో పాటు ఈ లోకము ఎరుగిన ఈ శంభులే కదా. కత్తి పట్టకున్నా వడపకున్నా ఘోరద వాగ్నులు నెరపకున్నా పాల్పడకున్నా లబ్ధమగుణ రాజలక్ష్మి బావా బావా, ఎటువైనా నిన్ను పాండవుల జంతుకు తోడుకొని పోయి హస్తినాపుర సార్వభౌమంగా చేయవనని నా అభిప్రాయం, నీ తల్లి సందేశం. అల్లరి అభిమన్యోదంకమంజరి వసింప బావా కరుణ. అల్లరి అభిమన్యోదంకమంజరి వసింప దౌర్యమునేంద్రుడు నిండు మంత్రాలు చదువా నీకు జరుగును పట్టాభిషేకమజట కావున పాండవేల కడకురమ్ము. భావ అధర్విధమగు రాజ్యము ఎవరికి కవలలు? ఎక్కడి పాండవులు వారులెక్కడి నా సోదరులు? పుట్టిన వెంటనే నన్ను గంగపాలు చేసిన నా తల్లి తండ్రాదులు రాధాచితరలో బాచిన హా భగవంతుడనే నన్ను మన్నించునా. కాని సరోజనమా నన్ను కన్నకమారుని కన్నగా మీరు పిలిచిన పుణ్యలు రాజాసుతులను వీడ్వనా భానువరమున కృపయంతయు సిగ్గులేక కాలి మహా ప్రవాహము
బావా మరి యొక్క మాట, పాంచాలి నిన్న 6వ భర్తగా పడేయవలేనని ఎంతయో కాంచిగా ఉన్నది. ఏ సతి వగ్నిలో జనించెనో జన్మమునో చవేళ ముందే సతి పెళ్ళినాడు రూపలల్లా పరాజు కలైరి క్రీడతే నేసతి మీద మోహమున నిల్కలు చేసి రాజును నిన్న సతి పెళ్ళాడగలదు 6వ భర్తగా సూర్యనందన. నిన్న సతి పెళ్ళాడగలదు 6వ భర్తగా సూర్యనందన. హరిహరి పాపము సంచగాక. పరమ సాధ్విహైన పాంచాలదేవికి నేను హరోభర్తయ్యా. పరమాత్మ, నీవు నన్ను పరీక్షింప ఇట్లు పలుకుతుంటరే కానీ నేను ఎంతటి పాపాతుడను కాను. బాధబరి దెబ్బమైన ఈ పాపి జీవితము అంతరించిన ఈనాడు నీలో చేరగలని నిరీక్షించున్నాను. అన్నయంబగా ఈ పాపము నా మెడికేల జుట్టదు. నన్ను మన్నింపు బావా, మన్నింపము. కామము చేతగాని భయతాము చేతగాని ఈ భూమి సమస్తము నెలకోని ఓని కాశతగాని నేను నాశమములు గోరి చుట్టములు స్నేహితులు ఇవ్వనాడి ఏడు మాసామి సుయోధుని విడిసి వత్తునే వచ్చిన మెట్టురను వాజను కామము చేతగాని భయతాము చేతగాని. బావా చెప్పవలసినది చెప్పి తిని ఇంకా నా యందు ఏమీ దోషము లేదు సుమా. దేవా దేవ ఒక్క మాట మరచింటుంది. ఈ కురుక్షేత్ర మహాభారత యుద్ధము సంపూర్ణముగా ఇంతవరకు నేను కుంతీదేవి పుత్రుడని ధర్మరాజునితో చెప్పవలదు. ఇదే నా తుది కోరిక. నేను కుంతీ సుతుడనచు ఇంతయేని ధర్మనందనితో చెప్పుగలదుగానే ఈ రహస్యంబు ఈ గతి నందనటో మాటన సంగవలయో మారజనక మాటన సంగవలయో మారజనక నేను అదే అనుకుంటుంది. ఎట్లయినా నువ్వు పాండవులతో చేరదవని నీ జన్మ రహస్యాన్ని వెల్లడించిందని కానీ లేకున్నా చెప్పును కదా.
ఇతడెంతటి సత్యశీలుడు, నేను ఎంత చెప్పినా నా మాటనే పాఠ్య పని ఆయనే. కానీ వీని తల్లి యగు కుంతీదేవిని పంపి నా కర్తవ్యాన్ని ఆలోచించేదిగాక. ఆశలు చేరిన వారికి ఆశలు చేరిన వారి తరమే జగన్నా పగడా తరమే ఎవరికి వారే యమునా తీరే, ఎవరికి వారే యమునా తీరే, సతుసుత బాంధవుంటారెవరో అంతకాలమున దరిగా నరిగా, అంతకాలమున దరిగా నరిగా పరమనగనకొన కలరే ముదిలో తరనే జగన్న దాతుకునైనా ధరణి విలాసము మొహము పగడా అరనే